అయితే లేక్ దగ్గరికి వచ్చేసాం. కూర్చున్నా. ఏమో చూడండి ఏదో ఆడుతుంది. అందరు ఉందా లేక్. ఇక ఇంకేమంటారు దీన్ని? అప్పుడు 3 డబ్బాలట అట్లా ఆడేది. పడే అక్కడ స్టోన్ ఎందుకు అక్కడే. లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా దెబ్బ తాకింది, పడిపోయింది. అది మనం ఏం చేయలేం. దా గాలికి పడిపోయినట్టుంది. సో లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇదే లేక్ మేము అనుకుంది. వద్దు వద్దు, దా ఇట్రండి. వాటిని ఏమంటారు చేసి ఆడున్నాయి లోపల స్పాన్సా ఏంటంటారు వాటిని? అక్కడ ఉన్నాయి చూడ డక్స్ లెక్క. సన్సెట్ అవుతుంది, దగ్గరికి వచ్చింది. మేమైతే ఇక్కడికి వచ్చేసిన. వాటర్ టచ్ చేయకూడదు, నో. సర్లే అయినా అందదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చోండి ఆ చైర్స్ మీద కాసేపు. ఫ్రెష్ వాటర్ ఉంది, లేకైతే చాలా నీట్గా ఉంది. నో గడ్డి, నథింగ్. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం ఇక్కడికి. డక్సే అంటారా వాటిని? ఏమంటారు నాన్న వాటిని? డక్స్ అన్నారు ఇక్కడ. డక్స్ కాదు అవి. బ్యూటిఫుల్ లేక్. చేసి జయవేద్ అయితే చిల్ అవుతారు ఇంకా ఫైనల్గా. మేడం రెస్ట్ తీసుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు జయశ్రీ? ఎట్లా? వాటర్ అయితే చాలా ఫ్రెష్ ఉంది చూడండి. రాక్స్ కూడా అన్నీ ఎంత క్లియర్గా నడుతున్నాయి. జయశ్రీ జయవేద్ అయితే అటు వెళ్తారు. సో మనం కూడా ఫాలో కావాలి, తప్పదు. మెల్లగా, అవి అవి మీదకి వస్తాయి. అయితే ముందు వెళ్ళిపోతారు భయం లేకుండా. నేను వెనక ఫాలో అవుతున్నా. సో బ్యూటిఫుల్ వెదర్ ఉంది. ఇక్కడికి వచ్చి అయితే ఆగిరియా డక్స్ని చూడడానికి వచ్చారు ఇక్కడ. అవునా? వెళ్ళకూడదు కిందికి. లాస్ట్ టైం దగ్గర వాటర్ చూసి రావచ్చు అంతే. రండి చూపిస్తా. ఇలా పడేవు, మమ్మీ అన్నీ ఉంటుందిలే. చాలా ఫ్రెష్ ఉన్నాయి. వద్దు, నేను అటు సైడ్ వెళ్తా. కూర్చోనా? కూర్చుంటే అందుతుంది. కూర్చో, మొత్తం కూర్చో. కాలు పెట్టకు. కాలు మీద పెట్టుకొని ఇక్కడ టైం పాస్ చేస్తాం. వెళ్తున్నాం ఇంకా మెల్లగా రిటర్న్ అవుతున్నాం. చలి కూడా పెరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తుంది చిడతలే? కట్టెపుల్ల అక్కడ పడాయి.
జయవేద ఈస్ ఆల్సో గోయింగ్ బ్యాక్ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి. సెట్ అయిపోయింది, ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాం. సన్సెట్ అవుతుంది. ఇదే మేము చూసిన లేక్. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం మెల్లిగా. బాయ్ బాయ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా సేమ్ పాత్రలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. సో అది రికార్డ్ చేయం ఇంకా. బాయ్ బాయ్.